ఈ రోజుల్లో ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరి జీవితంలో ఇన్సూరెన్స్ అనేది ఉండాలి. ఎందుకంటే ఆ కుటుంబానికి పెద్ద ఆయనే కనుక, ఆ కుటుంబం ఆయన మీద ఆధారపడి ఉన్నది కనుక, ఆ కుటుంబంలో ఆదాయం కూడా వచ్చేది ఆయనకే గనుక ఇన్సూరెన్స్ అనేది ఉండాలి. ఆయన మీద ఆధారపడ్డ ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కావాలి. కాబట్టి ఇన్సూరెన్స్ అనేది తీసుకొని ఉండాలి. చాలామంది మేము కట్టాము, లేకపోతే డబ్బులు లేవని, లేకపోతే మేము చచ్చాక వచ్చే డబ్బులు మాకెందుకని ఇలా అనుకొని ఇన్సూరెన్స్ కట్టకుండా ఉంటున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ ఇన్సూరెన్స్ అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఆ కుటుంబానికి ఆర్థిక భరోసాని ఇస్తుంది. కుటుంబంలో ప్రతి వ్యక్తికి ఇన్సూరెన్స్ అవసరం. ముఖ్యంగా ఆ ఇంటి పెద్ద అయినటువంటి ఆయనకి ముఖ్యంగా ఇన్సూరెన్స్ కావాలి. ప్రమాదం ఎట్టుంచి పొంచిందో మనం చెప్పలేము. జరిగింది మార్చలేము, జరగబోయేది చెప్పలేము. ఎందుకంటే మన చేతిలో లేనిది. రేపేం జరిగిద్దో మన చేతుల్లో లేదు. కాబట్టి ఉన్న ఈరోజే మనం ఒక ఇన్సూరెన్స్ పాలసీ మన కోసం, మన మీద ఆధారపడ్డ కుటుంబం కోసం ఒక పాలసీ తీసుకొని మనకి జీవిత బీమాని, అదేవిధంగా కుటుంబానికి ఆర్థిక భరోసాని ఇచ్చి ధీమాగా ఉందాం.